ములుగు జిల్లా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప భవానీ సహిత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 3 రోజులు జరిగే మహాశివరాత్రి జాతర అగ్నికుండ ప్రవేశం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బలిహరణ గెలుపు అభిషేక ప్రసాద వితరణతో ఈవో బిల్లా శ్రీనివాస ఆధ్వర్యంలో ముగిసిందని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 3 రోజుల జాతర దిగ్విజయంగా జరిగిందని ఆలయ ప్రధాన పూజారి ఉమాశంకరాచార్యులు తెలిపారు. చెట్టు నగర పోకుంది. ఓం అయం మహాత్తస్సు మహాత్తస్త ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతయే. శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి రామప్ప దేవస్థానం, పాలంపేట గ్రామం, మండలం వెంకటాపురం, జిల్లా ములుగు. ఇక్కడ ఈ రామప్ప దేవాలయంలో నేను అర్చకునిగా పనిచేస్తున్నాను. నా పేరు ఉమాశంకర్. ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని 15/2/2026 నుండి 17/2/2026 వరకు 3 రోజుల కార్యక్రమం అత్యంత వైభవంగా ఇక్కడ కన్నుల పండుగ జరుగుతుంది. అదేవిధంగా మొదటి రోజు 15వ తారీఖు ఉదయం సుప్రభాతం, గణపతి పూజ, పుణ్యావాచనం, నవగ్రహాది పూజ, అష్టదిక్పాలకుల పూజ ఉంటుంది. అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి అభిషేకం స్టార్ట్ చేసి సాయంకాలం 6 గంటల వరకు అభిషేకాలు ఉంటాయి, సామూహిక అభిషేకాలు. మరియు సాయంకాలం 10 గంటలకు శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా వీరశైవ సాంప్రదాయ ప్రకారంగా అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో ఆ స్వామివారికి మహాన్యాసపూర్వక అభిషేకం ఉంటుంది. అదేవిధంగా అదే రోజు తెల్లవారుజామున 16/2/2027 ఉదయం గణపతి పూజ మరియు సామూహిక అభిషేకాలు, తీర్థప్రసాదాలు ఉంటాయి. అదే రోజు సాయంత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి భద్రకాళి సమేత పూజ, ఖడ్గ పూజ ఉంటుంది. అదేవిధంగా అదే రోజు రాత్రి అగ్ని ప్రజ్వలన. అదే రోజు రాత్రి తెల్లవారుజామున అంటే 17/2/2026 ఉదయం 4 గంటలకు అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. గెలుపు, తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం. ఇట్లా ఇక్కడ మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం ఈ 3 రోజుల కార్యక్రమంగా అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఈవో బిల్లా శ్రీనివాస్ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వైద్య సదుపాయం కానీ, నీటి సదుపాయం కానీ, మరియు చలవ పందిళ్ళు ఇలాంటివి అన్ని